తరువాతి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ శని అవడం చేత జాగ్రత్త అవసరం. ఆరోగ్య లోపాలు, బంధు వైరాలు, గ్రహ ఛిద్రాలు బాధిస్తాయి. వృధా వ్యయం కలుగుతుంది. వ్యవసాయం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. వృధా వాదనలకు ఎక్కడా కూడా చోటు ఇవ్వకూడదు. చైత్రంలో ద్వితీయ గురువు ఉండడం వల్ల ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవం పొందుట జరుగుతాయి. ధర్మ కార్యాలయందు ధన వ్యయం కలుగుతుంది. పిదప తృతీయ గురువు అయినందువల్ల శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ భంగము, వృధా వైరాలు బాధిస్తాయి. బంధు విరోధాలు ఒకప్పుడు బాధిస్తాయి. సంవత్సరం అంతా కూడా జన్మరాహువు సప్తమ కేతు అయినందువల్ల భార్య పుత్రాది స్వజనులతో వైరాలు, ఆరోగ్య లోపము, వృధా వ్యయము, కళత్ర వర్గంతో పేచీలు ఏర్పడతాయి. ఆషాఢ, శ్రావణ మాసాలయందు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. భాద్రపద నుండి కుజుడు అనుకూలుడు కాదు కాబట్టి జాగ్రత్త అనేది అవసరము.